హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మేడం, సోషల్ మీడియాలో మీరు చూసారో లేదో ఇది ఒకటి ట్రోలింగ్ అవుతుంది. అంటే రాయపాటి అరుణ గారికి ఇప్పుడు జనసేన పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మహిళా కమిషన్ చైర్పర్సన్ ఏదో పదవి ఒకటి ఇవ్వబోతున్నారనేది ఒక ప్రచారం జరుగుతుంది. మీరు ఏమైనా చూసుంటారేమో, బహుశా చూసారా? మీ నోటీస్కి ఏమైనా వచ్చిందా ఈ పదవి గురించి? కామెంట్లు పెడుతున్నారు సార్, దానికి సంబంధించి ఎలాంటి చర్చలు సంప్రదింపులు ఏమీ లేవు. అంటే ఇట్లా మహిళా కమిషన్ చైర్పర్సన్ తీసుకోవాలని అడగలేదు. మరి ఈ ప్రపోజల్ అంటే మీరు విన్నారా కనీసం ఇట్లా సోషల్ మీడియా? సో సేమ్ ఇది మీరు అన్నట్టుగానే ఈ వీడియోల కింద పోస్టులు వాళ్ళు వీళ్ళు మాట్లాడడం తప్ప నేను అడగలే. ఈవెన్ నన్ను ప్రొఫైల్ అడిగారు, నామినేటెడ్కి ప్రొఫైల్స్ అన్నారు. ప్రొఫైల్స్లో కూడా నేను మహిళా కమిషన్ చైర్పర్సన్ పెట్టలేదు. ఎందుకంటే ఆల్రెడీ గతంలో టికెట్లు ఆశించి డబ్బులు ఖర్చు పెట్టుకొని అటు టీడీపీ నుంచి కానివ్వండి, ఇటు జనసేన నుంచి కానివ్వండి, టికెట్లు ఆశించి డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు కొంతవరకు. ప్రజల్లో నేను వెళ్ళినంతగా వెళ్ళకపోయినా కొంత పార్టీలో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుని ఉంటారు పని చేసుకోవడానికి. అట్లాంటి వాళ్ళకి ఆ ప్రయారిటీ ఇస్తారేమో. నేను ఎందుకు అడగాలి దాని గురించి? మళ్ళీ నేను నెగిటివ్ ఎందుకు అవ్వాలి? ఒకవేళ ఆ పదవి కాకపోయినా మీకు ఇవ్వాలనుకుంటే, ఒకవేళ అంటే మీరు పెట్టిన ప్రపోజల్ ఏంటి, నాకు ఈ పదవి కావాలి అని చెప్పి? అవి లేదండి, అట్లా ఏ పదవి ఇచ్చినా తీసుకుంటారా? ఓకే, బట్ నన్ను అడిగితే నేను ఒక 5 నోటీస్ చేసి పెట్టాను. అందులో ఎస్పెషల్లీ 2 నాకు ఇంట్రెస్ట్ ఉన్నాయి పర్టికులర్ గా. చెప్పొచ్చా అవి? వద్దులేండి, ఇప్పుడేం అవసరం. రేపు పొద్దున మళ్ళీ దాని గురించి ఎవరో పోటీలు పడి గొడవలు అయిపోతాయి అనవసరంగా. ఎవరికి ఇవ్వాలనుకుంటే అది అధిష్టానం నిర్ణయించింది. ఇప్పుడు మనం ఏమి ముందుగానే దాని గురించి ట్యాగ్ లైన్ వేయాల్సిన అవసరం లేదు. నేను ఒక 5 పొజిషన్స్ పెట్టాను. 5లో ఆయన ఏది ఇచ్చినా ఓకే. ఈ 5 ఇవ్వలేకపోతున్నాను, ఇది ఇస్తున్నాను, 6వది ఎక్స్ట్రా వేరేది తీసుకోన్నా ఓకే. బట్ ఏది ఇచ్చినా నేను అది అరుణకి మనం ఇది ఇవ్వడం మూలంగా అరుణ మార్క్ ఏంటో చూపించింది, మన సత్తా ఏంటో చూపించింది అనేలాగా చేస్తానే తప్ప దాన్ని హోదాగా తీసుకోలేదు. నా వల్ల కాదు. అధికార ప్రతినిధి అంటే ఓన్లీ మీడియాకే పరిమితం యాక్చువల్గా. బట్ ఈ 3.5 ఏళ్లలో నేను ఏ రోజు మీడియాకి మాత్రమే పరిమితం అనుకుని పనిచేయాలి. మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగారా? ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ పనిచేసా అంతే. ఇంటింటి ప్రచారానికి వెళ్ళానా, వీధి ప్రోగ్రాంలకు వెళ్ళానా, కుల సమీకరణాల మీటింగులకి వెళ్ళానా, కాలేజీలో యూత్ని మొబిలైజ్ చేయడానికి కాలేజ్ పర్మిషన్స్ తీసుకొని పనిచేయడానికి వెళ్ళానా, డోర్ టు డోర్ పాంప్లెట్లు పంచానా, బస్ స్టాండ్లో తిరిగి పాంప్లెట్లు పంచానా, బహిరంగ సభలకు వెళ్ళానా, అసలు 1-2 అని లేదండి. నన్ను ఈ పని చేయలేదు ఈ అమ్మాయి అంటానికి లేకుండా చేశాను. పార్టీలో అన్ని రకాలుగా వర్క్ చేశాను. కాన్స్టిట్యున్సీలో మాత్రమే కొంచెం ఇబ్బందులు ఎదురయ్యాయి. కాన్స్టిట్యున్సీలో సరిగ్గా చేయలేకపోయాను కానీ ప్రాపర్గా స్థానికంగా ఉన్నటువంటి ఇంటర్నల్ గొడవల వల్ల. బయట మాత్రం అందరూ వాళ్ళ ఆహ్వానం మేరకు వాళ్ళు కూడా నన్ను అంతే స్థాయిలో ఆదరించి అరుణ వస్తే జనాలు వస్తారు, అరుణ చెప్తే 4 వింటారు, న్యూట్రల్స్ 4 మారుతాననేటువంటి ఒక మార్కుని అయితే నేను క్రియేట్ చేసుకున్నాను. దానివల్ల పనిచేశాను కాబట్టి చూద్దాం ఆయన ఏమి ఇస్తారో నాకు తెలియదు. ఇవ్వకపోయినా సరే నేను దాని గురించి పట్టించుకోనండి. నాకు ఏదైనా బ్రతుకు తెరువు ఒకటి కొంచెం పర్మనెంట్గా నెలకింత నా కుటుంబానికి ఆదాయం వచ్చేలాగా బ్రతుకు చూసుకోవాలని మెయిన్ ఆ ఫోకస్లో ఉన్నాను నేను. పదవి అనేది నాతో ఏదైనా పని ఇంకోటి ఇప్పుడు ఆల్రెడీ అధికార ప్రతినిధిగా చేస్తున్నాను, ఇంకో బాధ్యత నాకు అప్పచెప్పాలనుకుంటే పార్టీ అప్పచెప్పిద్ది. అది గవర్నమెంట్కి చేసేదా పార్టీకి చేసేదా అని వాళ్ళ ఇష్టం, నాకు సంబంధం లేదు. మేడం, ఇప్పుడు రాష్ట్రంలో 2 రోజుల నుంచి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అదే ఎంపీ విజయసాయి రెడ్డి, చూసారా మేడం? చూసానులే సార్. అంటే దాని మీద మీ కామెంట్ ఏంటి? పర్సనల్ ఇష్యూస్ అవి యాక్చువల్గా మనకు సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే నువ్వు ఏది ఇస్తావో అదే తిరిగి వచ్చింది నీకు. నువ్వు రాళ్ళు వేస్తే రాళ్లే వస్తాయి, పువ్వులు వేస్తే పువ్వులే వస్తాయి. నువ్వు గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆపోజిట్ పార్టీ నాయకుల యొక్క వ్యక్తిగత జీవితాలను తీసుకొచ్చి బజాట్లో పెట్టింది కాబట్టి ఇవాళ వాళ్ళ వ్యక్తిగత జీవితం కూడా బజాట్లోకి వచ్చింది. కర్మ హిట్ బ్యాక్ అని, అంతే తప్ప మనం డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని మేడం అంతా వైసీపీలో ఉన్న వాళ్ళే ఈ రకమైనటువంటి అక్రమ సంబంధాలు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు? ఎందుకని అంటే ఏ పార్టీలో, అంటే మిగతా పార్టీలో ఉన్నాయో లేదో నాకైతే తెలియదు కానీ ఈ పార్టీలో గోరంట్ల మాధవ్ కావచ్చు, అవంతి శ్రీనివాస్ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇప్పుడు రీసెంట్గా అయినా అధికార విచ్చలవిడతనం అంటారు, ఐడియా ఉందా? అది వాళ్ళు చేసింది. ఇప్పుడు చేసే తప్పు కూడా మేము అధికారంలో ఉన్నాము ఏమైద్దిలే మాకన్నా విచ్చలవిడితో చేసుకున్నారు. అన్ని సందర్భాలు ఒకలా ఉండవు ఎవరికి కూడా, అన్ని రోజులు ఒకలా ఉండవు ఎవరికి కూడా. ఇవాళ పడ్డోళ్ళు రేపు పైన ఉంటారు, ఇవాళ పైన వాళ్ళు రేపు కింద పడతారు. వైసీపీ పైన ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా చేసింది ఏ విషయం అయినా సరే, దానికి పర్యవసానమే ఇవాళ ఈ పరిస్థితి. ఒక ఎంపీ స్థాయిలో ఉండి అట్లాంటి కాల్స్ మాట్లాడడం, అతను పర్సనల్గా ఎవరైనా రిలేషన్ ఉంటే పర్సనల్గా మీట్ అవ్వచ్చు, పర్సనల్గా మాట్లాడుకోవచ్చు. నథింగ్, ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళు మేము ఇన్వాల్వ్ అవ్వం, మాకు సంబంధం లేదు. రాజకీయాలకి వ్యక్తిగత జీవితానికి సంబంధం లేదు. మేము ఈ నినాదం 100%. కానీ ఇది వైసీపీ వాళ్ళు ఇది రాజకీయ కోణంలో కుట్ర చేశారు. ఆమెకు ఆల్రెడీ 2వ భర్త ఉన్నాడని చెప్పి ఆ ఫొటోస్ కూడా ఈరోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈరోజు చాలామంది పోస్ట్ చేశారు. కావాలని అంటే వేరే వాళ్ళతో అయినా పోనీ అంటగట్టొచ్చామో కానీ ఆయన పెద్ద ఆయన వయసు ఏంటి, ఈమె వయసు ఏంటి, ఆయన చూస్తేనేమో 70కి రీచ్ అవుతున్నారు, ఈమెమో ఒక 38-39 ఏజ్లో ఉంది, ఎలా ఇది సాధ్యం అవుతుందని ఒక
సోషల్ మీడియాలో ఒకటే పోస్టులు అయితే పెడుతున్నారండి. ఒక అంబటి రాంబాబు వయసు ఎంత ఉండిద్దండి? 60 ఉండొచ్చు, అవంతి శ్రీనివాస్ వయసు ఎంత ఉండిద్ది? 60 ఉండొచ్చు. మరి వాళ్ళిద్దరు చేసి మనం కళ్ళారా చూసాం కదండి. మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి నాకు 60 ఉన్నాయంటే వయసు అక్కడ క్యాలిక్యులేషన్ కాదని వాళ్ళిద్దరి విషయంలో అర్థమైపోయింది కదా. ఆయన వ్యక్తిగత జీవితం మనకు సంబంధం లేదు, నిజంగానే జరిగిందా లేదని మనకు సంబంధం లేదు. ఆ అమ్మాయి భర్త బయటకు వచ్చి నాకు లీగల్గా నాకు దీని నుంచి క్లారిటీ కావాలి, ఆ బాబు నా బాబా కాదా అన్నది అనేది అడిగాడు. నిజంగానే నీవేం తప్పు చెయ్యకపోతే అతను కోర్టు కేసాడు కదా, పోయి ఆ టెస్టులు చేయించేసుకుని రిపోర్ట్ పడేసి అతను మొహాన, తర్వాత అతనే సారీ చెప్తా అన్నాడు. అతనే సారీ చెప్పి బయటికి వెళ్ళిపోతా అన్నాడు. ఆ పని చేసేసుకోండి, మాకు సంబంధం లేదు ఆ విషయం, మేము బయటికి తేలా. ఎవడైతే బాధితుడు ఉన్నాడో బాధితుడు బయటికి తెచ్చాడు, నువ్వు అతనికి సమాధానం చెప్పుకోవాలి, అతను వేసిన కేసుకి లీగల్గా నువ్వు ఆన్సర్ ఇవ్వాలి, మాకు అవసరం లేదు. ఇవాళ మేము మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే నువ్వు గతంలో మా జీవితాలను తీసుకొచ్చి బజాట్లో పెట్టి మాట్లాడాలని ప్రయత్నం చేసావు. ఆటోమేటిక్గా అప్పుడు నువ్వు మాట్లాడించిన మీడియా ఇప్పుడు మాతో కూడా మాట్లాడిస్తుంది అంతే. మేము మాట్లాడట్లా. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీకి విజయసాయి రెడ్డి గారి యొక్క వ్యక్తిగత జీవితం, లేదంటే ఆ అమ్మాయి ఎవరు శాంతి అని ఉన్న అమ్మాయి వ్యక్తిగత జీవితం మాకు ఎవరికి అవసరం లేదు. ఆడపిల్లలు సహజంగా సొసైటీలో ఉంటే ఎట్లాంటి వేధింపులు ఉంటాయో మాకు తెలుసు. ఎంప్లాయీగా ఉన్నటువంటి ఏ ఆడపిల్ల అయినా ఇల్లు దాటి సమస్యలు బయటకు వస్తే 170 మంది ఫేస్ చేసే వేధింపులు ఇవన్నీ. కొంతమంది ఆ వేధింపులు తట్టుకోలేక వాళ్ళకి తలంచలేక ఆ జాబ్ కాదని ఇంకో జాబ్కి వెళ్ళిపోతారు. కొంతమంది ఛాలెంజింగ్గా తీసుకొని వాళ్ళు ఏ వేధింపులు పెట్టినా సరే వర్క్ వేధింపులే చేస్తారు, ఏం చేసిన మ్యాక్సిమము ఆ వేధింపుల్ని ఛాలెంజ్గా ఫేస్ చేస్తారు. అంత స్ట్రగుల్ చేయలేక ఈజీ లైఫ్ ఈజీ గోయింగ్ వెళదాం అనుకున్న వాళ్ళు లొంగిపోతారు. ఈ 3 ఇష్యూస్ జరుగుతాయి ఎవరి విషయంలో అయినా సరే. అంటే మేడం తప్పుగా అనుకోవద్దు, మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతున్నానని, మీకు కూడా ఈ రకమైనటువంటి వేధింపులు మీ పార్టీలో జరిగాయా? పార్టీ అని నేను చెప్పట్లా, అంటే పొలిటికల్ గా ఉన్న వాళ్ళకి ఇవన్నీ కామన్. నాట్ ఓన్లీ పాలిటిక్స్, జాబ్ తీసుకో, ఈవెన్ ఒక బిల్డింగ్ దగ్గర డైలీ లేబర్ అదే ఇసుక బొచ్చలు మోసుకుంటాం కదా, అక్కడికి వెళ్ళు, లేదా ఒక మిరగాయల యార్డ్లోనో ఒక పొగాకు గోడౌన్లోనో ఒక పత్తి బేరంలోనో లేదంటే ఇంకెక్కడన్నా ఒక చేపలు సెగ్రిగేట్ చేసేటువంటి ఒక ప్లేసెస్లోనో ఒక నూలు దారాలు ఉడికే ప్లేసెస్లోనో 1, 2 అని కాదు, మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా ఒక మహిళ ఇల్లు దాటి బయటికి వచ్చింది అని, ఈవెన్ ఇప్పుడు ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా రక్షణ లేదు, మామల నుంచో మరుదుల నుంచో రిలేషన్స్ నుంచి జరుగుతున్న ఇష్యూస్ అవి. అట్లాంటప్పుడు ఒక మహిళ సహజంగా బయటకు వచ్చింది అంటే ఎవరైనా 170 మంది ఫేస్ చేసే ఇష్యూ అండి ఇది. వేధింపులు అనేవి 170 మంది ఫేస్ చేసే ఇష్యూస్, 30 మందికి ఆ వేధింపులు ఉండవు. వాళ్ళకి మరి అవతల వాళ్ళకి ఎవరికి వాళ్ళు కనెక్ట్ అవ్వలేకపోవడమో లేదంటే ఇంకో నచ్చకపోవడమో వేరే కారణం సైడ్ నుంచి 30 మంది దీని నుంచి ఎక్స్క్యూజ్ చేసేద్దాం. 70 మంది ఈ వేధింపులు ఎదుర్కొనే వాళ్ళు. 70 మందిలో కొంతమంది ఒక రకంగా కొంతమంది ఒక రకంగా ఈ ప్రాబ్లమ్ ఓవర్కమ్ చేస్తారు. అందులో భాగంగానే ఈ శాంతి అనే ఆవిడ కూడా అట్లాంటిది ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసిందేమో మనకు తెలీదు. వాళ్ళ భర్త బయట పెట్టాడు కాబట్టి వాళ్ళు మనం మాట్లాడుకుంటున్నాం ఆ విషయం గురించి, లేదని మనకు సంబంధం లేదు ఆవిడ విషయం, అసలు నథింగ్. రాజకీయాలకి ఆ అమ్మాయి జీవితానికి ఏంటండి సంబంధం? ఇప్పుడు ఇవాళ వైసీపీ పతనానికి కానీ విజయసాయి రెడ్డి అమ్మాయితో పెట్టుకున్న అఫైర్కి కానీ ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఇవాళ ఎన్డీఏ కూటమి చేస్తున్నటువంటి అభివృద్ధికి కానీ లేదంటే ఆ అమ్మాయి పుట్టిన బిడ్డకు కానీ ఏమైనా సంబంధం ఉందా? లేదు. సమస్య ఎక్కడ? వాళ్ళ భర్త నాకు పుట్టారని చెప్పేసి చెప్తున్నారు, రేపొద్దు నా ఆస్తిలో వాటాలు అడుగుతారు, లేదా నా కొడుకునని చెప్పేసి ప్రచారం చేసింది జనానికి. బట్ ఆ అబ్బాయి నాకు పుట్టలేదు, నాకు DNA టెస్టులు కావాలి, నాకు పలానా వాళ్ళ మీద అనుమానం ఉందని అతను చెప్పాడు. అక్కడ దుమానం రేగింది. ఎందుకు రేగింది? నువ్వు గతంలో ఇట్లాంటి పంచాయతీలు నీ టీవీ ఛానల్స్ ద్వారా, నీ సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా, నీ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో నువ్వు తెచ్చావు కాబట్టి ఇవాళ నీ పరిస్థితిని అవే ఛానల్స్ వాళ్ళు ట్రోల్ చేస్తున్నాయి. సమాధానం చెప్పుకో. రాష్ట్రానికి దానికి సంబంధం లేదు. విజయసాయి రెడ్డి వ్యక్తిగత జీవితంతో మాకు సంబంధం. నువ్వు ముసలోడివా, 3 గాళ్ళోడివా, లేదా పరుడిచి పిల్లోడివా, మాకు అవసరం లేదు. వయసే క్రైటీరియా అనుకుంటే అంబటి రాంబాబు వయసు ఎంత, ఆడియో లీకులు విన్నాము. అవంతి శ్రీనివాస్ వయసు ఎంత, వీడియో లీకులు ఆడియో లీకులు విన్నాను.